ఏమాత్రం బలం లేని హైదరాబాద్ లో ఊహించని క్రేజ్ ని సంపాదించుకున్న పార్టీ అక్కడ మాత్రం ఉన్న చోటే నిలిచిపోయింది. ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి, బట్ ఆ జిల్లాలో వలస నేతల బలమే తప్ప సొంతగా ఎదిగిన దాఖలాలు లేకుండా పోయాయి. పోనీ వచ్చిన వలస నేతలైనా నిలుస్తున్నారా అంటే అది లేదు. తాజాగా ఆ నియోజకవర్గంలో పరిస్థితి అలాగే ఉందట. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లాలో కనిపించని బీఆర్ఎస్. కొత్తగూడెంలో కారు షెడ్డుకు చేరిందా? ఇంటికే పరిమితమైన వనమా? కొత్త ఇన్ఛార్జ్ వస్తారా? పాతవారినే కొనసాగిస్తారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా ముందు మరోసారి చితికిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఆ షాక్ నుంచి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనబడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 10-8 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానం సిపిఐ గెలుచుకున్నాయి. భద్రాచలంలో బీఆర్ఎస్ గెలిచిన కొద్ది రోజులకే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఉన్న 1 ఎంపీ స్థానం కూడా కాంగ్రెసే గెలిచింది. దీంతో జిల్లా మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లయింది. అసలు ప్రతిపక్షమే లేకుండా పోయింది. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన కారు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా అంతటా స్తబ్దత కనిపిస్తోంది. కొత్తగూడెం బీఆర్ఎస్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న వనమా వెంకటేశ్వరరావు ఓటమి తర్వాత బయటకు రావడమే మానేశారట. ఇందులో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యారట. బలమైన నాయకత్వం లేక కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కామ్గా ఉండిపోయారట. కాంగ్రెస్ మద్దతుతో ఇక్కడ సిపిఐ అభ్యర్థిగా విజయం సాధించిన కోనంనేని సాంబశివరావు తన పరిధిలో దూసుకుపోతుంటే ఓడిపోయిన వనమా వెంకటేశ్వరరావు మాత్రం ఇల్లు దాటి బయటకు రావడం లేదట. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడు రాఘవ వల్ల పెద్ద అప్రతిష్టను మూటగట్టుకున్నారు. పార్టీలో రాఘవ అతిజోక్యం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోవడం బీఆర్ఎస్ కు మైనస్ అయ్యాయి. తన వేధింపులతో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపిందని చెప్పాలి. కేసులో రాఘవ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లడంతో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ పరిణామం జిల్లా బీఆర్ఎస్ ను కుదిపేసింది. రాజకీయంగా సీనియర్ అయిన వనమా వెంకటేశ్వరరావుకు ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది. రకంగా చెప్పాలంటే వనమాకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా జరిగింది. వనమా పనైపోయిందన్న వాళ్ళు ఉన్నారు. కానీ తామొకటి తెలిస్తే హైకమాండ్ మరోటి తెలిసింది అన్నట్టుగా వనమాకే మళ్లీ టికెట్ ను కన్ఫర్మ్ చేశారు కేసీఆర్. ప్రత్యర్థికి అదే బలంగా మారిందన్నట్టుగా వచ్చింది ఎన్నికల ఫలితం. సిపిఐ అభ్యర్థి సాంబశివరావు చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత మళ్లీ బయటకు కనిపించలేదు ఈ మాజీ ఎమ్మెల్యే. వయోభారం, అవమాన భారం రెండూ కలిసి ఇంటికే పరిమితమయ్యారట. దీంతో నియోజకవర్గంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ వైపు వెళ్లిపోయారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. నడిపించే నాయకుడు లేడు, అధిష్టానం పట్టించుకోదు. ఫలితంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంతంత మాత్రంగా తయారైంది. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు తూతు మంత్రంగా జరుగుతున్నాయి తప్ప మునుపటి జోష్ లేదు. దాంతో చెల్లా చెదురైపోయిన ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్షేత్రస్థాయి క్యాడర్ తలో దిక్కు వెళ్లిపోయారు. ఇప్పటికైనా వనమా బయటకు వస్తారా? మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా? లేక హైకమాండ్ కొత్త ఇన్ఛార్జిని నియమిస్తుందా అని గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఒకవేళ వనమా విముఖత చూపితే కొత్తగా వచ్చే నాయకుడు ఎవరనే సస్పెన్స్ కూడా ఏర్పడింది. అదే నిజమైతే ప్రతిపక్షంగా ఈ స్థాయిలో డీలాపడ్డ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకునేందుకు నేతలు ముందుకు రావడం కష్టమనే ముచ్చట వినపడుతోంది. మరి కొత్తగూడెంలో పార్టీకి కొత్త కళ తీసుకొచ్చేందుకు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్తగా హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.